ఒకవైపు లోక్సభ ఎన్నికలు, మరొకవైపు కొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల కారణంగా ఐపీఎల్ 2024 షెడ్యూల్ ఆలస్యమవుతుంది. ఎన్నికల నోటిఫికేషన్ను బట్టి ఐపీఎల్ షెడ్యూల్ విడుదల చేసేందుకు బీసీసీఐ సిద్ధమవుతోంది. మరోవైపు 2 దశల్లో ఐపీఎల్ నిర్వహించే అవకాశం ఉంది. ఐపీఎల్ 2024 నిర్వహణకు రంగం సిద్ధమవుతుంది. లోక్సభ ఎన్నికల కారణంగా షెడ్యూల్ విడుదల ఆలస్యమవుతుంది. ఎన్నికలకు అడ్డొచ్చే క్రమంలో ఐపీఎల్ ఇండియాలో నిర్వహించాలా లేక బయట ఎక్కడైనా నిర్వహించాలా అనే కోణంలో ఆలోచన చేస్తుంది బీసీసీఐ. మార్చి 22 నుంచి ఐపీఎల్ నిర్వహించాలనే ఆలోచనలో కూడా కనిపిస్తుంది. లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యాక కన్ఫర్మ్ డేట్ ప్రకటించవచ్చు. ఒకవేళ ఎన్నికల తేదీ ప్రకటన ఇంకా ఆలస్యమయ్యే పరిస్థితి ఉంటే మాత్రం ఐపీఎల్ షెడ్యూల్ దశల వారీగా ఉంటుంది. సాధ్యమైనంత వరకు ఐపీఎల్ ఇండియాలోనే నిర్వహించాలనేది బీసీసీఐతో పాటు అందరి ఆలోచన. అందుకే ప్రత్యామ్నాయంగా దశల వారీగా ఐపీఎల్ నిర్వహించాలనే ప్రతిపాదన వచ్చింది. ఏప్రిల్లో ఎన్నికలు జరగనున్నాయి. అందుకే ఎన్నికలకు అడ్డు రాకుండా ఉండేందుకు ఫిబ్రవరి నెలలో తొలి దశ షెడ్యూల్ విడుదల చేసేందుకు బీసీసీఐ చూస్తోంది. ఒకవేళ ఇండియా బయట నిర్వహించాలనుకుంటే యుఏఈలో నిర్వహించవచ్చు. గతంలో 2009లో ఐపీఎల్ను సౌత్ ఆఫ్రికాలో నిర్వహించారు. 2014 తొలి దశ మ్యాచ్లను యుఏఈలో నిర్వహించారు. ఈసారి కూడా యుఏఈలో నిర్వహించే ఆలోచన లేకపోలేదు. ఎన్నికలకు అంతరాయం కలగకుండా ఉండేందుకు దశల వారీగా జరిపితే ఎలాంటి ఇబ్బంది ఉండకపోవచ్చు. అదే జరిగితే ఫిబ్రవరి నెలలోనే ఐపీఎల్ 2024 ప్రారంభం అవుతుంది. వాస్తవానికి అయితే మార్చి 22 నుంచి ప్రారంభమై మే 26 వరకు కొనసాగుతుంది. కానీ ఎన్నికల కారణంగా పాత షెడ్యూల్ మారే అవకాశం ఉంది.